బాయ్కట్ మార్వడి ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉద్యమానికి సంబంధించి ముండా మార్కెట్ దాడి కీలకంగా ఉంది. ఇందులోని బాధితుడు కీలక విషయాలను వెల్లడించారు. తనపై దాడిలో మార్వడీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. బాయ్కట్ మార్వడి ప్రచారంలో కూడా తనకు సంబంధం లేదని తెలిపాడు. ఇప్పటి వరకు మార్వడీల దాడికి నిరసన తెలిపిన బాధితుడు యూటర్న్ తీసుకున్నాడు. ఈ ఉద్యమానికి మార్వడీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. కేవలం తనకు ఎస్కే జ్యువెలర్స్ కు మధ్య మాత్రమే వివాదం జరిగిందని తెలిపారు. మార్వడి సంఘాలకు బాధితుని కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఆ తర్వాత మీడియా సమావేశంలో ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు బాధితుడు సాయి ప్రకటించారు. వీళ్ళకి అండగా నిలబడి ఇది జరిగింది తప్పు, ఒక వ్యక్తి చేసింది తప్పు, కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం, మీ వెంబడి ఉంటాం అని చెప్పి ఈరోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది. ఈ క్షమాపణ మీకు కోరడం దేనికి? ఏదైతే బయట మార్వడి సమాజం వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిర్రు, దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు. మార్వడి సంఘం అధ్యక్షుడు అశోక్ గారు, వారు పారస్ భాయ్ గారు, శ్యామో గారు, వీళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడి డే 1 నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఏది విధంగా అయితే టకరా బస్సి పెద్దలు ఉన్నారో, యాదన్న కానీ, ధరమన్న కానీ, శ్యామన్న కానీ, వీళ్ళందరూ కానీ ఏ విధంగా అయితే డే 1 నుంచి మాతో పాటు ఉన్నారో అదే విధంగా వీళ్ళు కూడా మాతో పాటు ఉండి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దర్జు చేయించి వాళ్ళకి అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతో ఉన్నారు. మరీ ముఖ్యంగా బయట ఉన్న మారడోళ్ళకి చెప్తున్నాం, ఈ టకరా బస్సు అనేది అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మారడి వాళ్ళకి అండగా ఉంది. ఏ రోజు కూడా ఎవరిని డిస్టర్బ్ చేయలే, ఏ రోజు కూడా ఒక మాట అనలేదు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం, రానున్న కాలంలో కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్పే ఒక ఉదాహరణ ఈ ప్రెస్ మీట్. మార్వడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా